మరోవైపు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ట్రాఫిక్ ఇక్కట్లు నెలకొన్నాయి. సిద్దిపేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి పెద్ద ఎత్తున శ్రేణులు తరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సిద్దిపేట, మెదక్, గజ్వేల్, అదేవిధంగా నిజామాబాద్ లాంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో ప్రజలు తరలుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి మనం ప్రస్తుతం హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. హుస్నాబాద్ నుంచి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నుంచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము వెహికల్స్ పెద్ద ఎత్తున కూడా తరలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు సిద్దిపేట, గజ్వేల్, అదేవిధంగా దుబ్బాక, మెదక్, నర్సాపూర్, గజ్వేల్ లాంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాలు అయితే రజతోత్సవ సభకు అయితే తరలుతున్నాయి. ప్రధానంగా ప్రస్తుతం సభా ప్రాంగణానికి చేరుకోవడానికి మరో అర్ధగంట కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశమే ఉన్నది. సో ఈ సమయానికి మరింత ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో పెద్ద ఎత్తున అయితే వాహనాలు తరలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాము ఇక్కడ నుంచి సంగారెడ్డి, అదేవిధంగా నర్సాపూర్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక్, అదేవిధంగా ఇతర ప్రాంతాలు, హుస్నాబాద్ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాల రజతోత్సవ సభకైతే తరలుతున్న మనం పరిస్థితి చూస్తున్నాము. మనం హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం హుస్నాబాద్ ప్రాంతంలో హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో మనం ప్రధాన రహదారి సిద్దిపేట ఎల్కతుర్తి ప్రధాన రహదారిపై అయితే మనం ఉన్నాము. సో వరుసగా వాహనాలు అయితే తరలుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తంగా అయితే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున వాహనాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు కూడా తరలుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. చాలా ఉత్సాహంతో కూడా జనాలు కూడా ఇక్కడ నుంచి కదులుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రజల్లో కూడా చాలా ఉత్సాహంగా, అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఇక్కడ నుంచి కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గాల నుంచి సిద్దిపేట నుంచి పెద్ద ఎత్తున సిద్దిపేట, గజ్వేల్, అదేవిధంగా దుబ్బాక నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలుతుండడంతో ఇక్కడ హుస్నాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో మరింత పెద్ద ఎత్తున వాహనాలు వస్తే మాత్రం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హుస్నాబాద్.